Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. అందరూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటారు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈరోజు మనం వీడియోలో హౌ టు అటెంప్ట్ మెయిన్స్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, నేను ఏమేమి మిస్టేక్ చేశాను ఆ ప్రీవియస్ మెయిన్స్ ఎగ్జామ్లో, ఆ మిస్టేక్స్ నుంచి ఏం నేర్చుకున్నా, నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడు మీరు ఎవరైనా చేస్తూ ఉంటే అవి అవాయిడ్ చేయడానికి కొన్ని టిప్స్ నేను చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ ఇయర్ నేను ఇచ్చినవి మెయిన్స్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ అండ్ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ అండ్ క్లర్క్ అండ్ ఎస్బీఐ క్లర్క్. సో ఫస్ట్ మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓతో ఎగ్జామ్ మెయిన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓలో నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను అది చెప్తాను. ఫస్ట్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆర్ఆర్బీ పిఓలో ఏంటంటే నాకు వచ్చేసి టైం మేనేజ్మెంట్ ఎందుకంటున్నానంటే లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బీపీఓలో సెక్షనల్ టైమింగ్ లేకుండే. సో మన స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏంటి, మన వీక్ సబ్జెక్ట్ ఏంటి చూసి టైం మేనేజ్మెంట్ చేయాల్సింది. సో అకార్డింగ్ టు దాట్ నేను రీజనింగ్కి 35 minutes, క్వాంట్కి 40, మిగతా టైము వేరే 3 subjectsకి ఇచ్చాం. సో రీజనింగ్లో ఏమైందంటే నేను అటెండ్ చేస్తూ వెళ్ళినా కానీ కొంచెం 10 to 20 minutes అయ్యేసరికి నా అటెంప్ట్స్ నాకు తక్కువ అనిపించినాయి. సో అప్పుడు ఏం చేశాను అంటే కొంచెం ప్యానిక్ అయ్యి అరే తొందరగా చేయాలి అనేసి ఆ తొందరలో బ్రెయిన్ ఎలా వర్క్ అయిందేమో కానీ అసలు సాల్వ్ అవ్వలేదు. సో 35 minutes అయినా ఎక్కువ అటెంప్ట్స్ అవ్వలేదు. సో నేనేం చేశారు కొంచెం దీనికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చేస్తే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు కదా అనేసి దీనికి టైం ఇస్తూనే ఉన్నా. టైం ఇవ్వడంలో ఇప్పుడు 15 minutes అయ్యాయో చూడలేదు. సో దీన్ని అప్పుడు ఇంకా ప్యానిక్ ఇంకా పీక్ లెవెల్లో స్టార్ట్ అయింది. దెన్ క్వాంట్కి షిఫ్ట్ అయ్యి దానికి 40 minutes ఇచ్చా. అందులో కూడా రీజనింగ్లో తక్కువ అటెంప్ట్స్ అయినాయి, అంత టైం వేస్ట్ అయింది, అదే ఆలోచిస్తూ క్వాంట్కి షిఫ్ట్ అయ్యా. అది ఇప్పుడు పేపర్ క్వాంట్ సాల్వ్ చేస్తున్నప్పుడు సెకండ్ థాట్ లాగా అదే రన్ అవుతూ ఉండే. సో ఇక్కడ దాని ఎఫెక్ట్ పడ్డది. తర్వాత మిగతా 3 subjects ఇలాగోలా చేసేసాం. సో ఆర్ఆర్బీపీఓలో ఈ మిస్టేక్స్ అయినాయి నాకు. దెన్ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్, అక్కడ ఆర్ఆర్బీపీఓ ఎగ్జామ్ అయినాక అప్పుడు అర్థమవుతుంది కదా మన మిస్టేక్స్ అయినా. అరే టైం మేనేజ్ బాగా చేయాలి, ఎన్ని అటెంప్ట్స్ అయినా దేనికి ఇవ్వాల్సిన టైం దానికే ఇవ్వాలనేసి రీజనింగ్కి సేమ్ 30 minutes, క్వాంట్కి 40 ఇలా అని దాంట్లో వేసా. కానీ దాంట్లో ఏం మిస్టేక్ చేసా అంటే నేను ఫస్టే ఆర్ఆర్బీ క్లర్క్లో 140 attempts ఉండాలి, ఎలాగైనా 140+ attempts ఉండాలి అని ప్రీ ప్లాన్డ్ అటెంప్ట్స్తో వెళ్ళా అన్నట్టు. అక్కడ రీజనింగ్లో చేసా, దెన్ క్వాంట్లో చేసా. ఇవన్నీ చూసేసరికి అటెంప్ట్స్తో పాటు అక్యూరసీ ఉండాలి కదా అనేసి చేసిన క్వశ్చన్నే 2-3 times చూడడం, ఆన్సర్ చెక్ చేయడం, సెల్ఫ్ డౌట్గా ఉండడం. అందులో ఇక్కడ అటెంప్ట్స్ తగ్గిపోయినాయి. అక్కడ 120 attempts ఇక్కడ అయినాయి. దెన్ నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్లో అది నాకు ఎంత హార్డ్ అనిపించిందంటే, అది హార్డ్ వచ్చిందో నాకు హార్డ్ అనిపించిందో తెలియదు కానీ ఆర్ఆర్బీపీఓ కన్నా హార్డ్ అనిపించింది. ఎక్సెప్ట్ జిఏ సెక్షన్, జిఏ ఈజీ వచ్చింది నాకు అనిపించింది, జిఏ ఈజీ వచ్చింది. దాని తర్వాత రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ కొంచెం మోడరేట్ వచ్చింది. క్వాంట్ కన్నా రీజనింగ్ హార్డ్ అనిపించింది. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, ఆల్రెడీ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది కాబట్టి సాల్వ్ చేసిన ఒక క్వశ్చన్ మీద ఎక్కువ సాల్వ్ చేయడం, మరి రీజనింగ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ కదా కొంచెం దీంట్లోనే ఎక్కువ మార్క్స్ రావాలి కదా అనేసి వాళ్ళు ఒక ప్రెషర్, అది వల్ల ఈ పేపర్ కూడా నేను అనుకున్నంత అటెంప్ట్ చేయలేదు దీంట్లో కూడా. దెన్ నెక్స్ట్ లాస్ట్ ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ మెయిన్స్, అందులో ఏమైందంటే ముందే డిసైడ్ చేసుకున్నా అరే ప్రీ ప్లాన్డ్ అటెంప్ట్స్తో వెళ్ళొద్దు అని. ముందే అటెంప్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రెషర్ అవుతుందని అసలు ప్రీ ప్లాన్తో అటెంప్ట్స్తో వెళ్ళొద్దు, కామ్గా ఉండాలి, ఏ సెక్షన్లో ఎన్ని అటెంప్ట్స్ అయినా అసలు వేరే సెక్షన్ మీద ఎఫెక్ట్ పడొద్దు అనేసి ముందే ప్రిపేర్ అయ్యేలా అన్నట్టు. సో ఐబీపీఎస్ పిఓ మొత్తం రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ మొత్తం పేపర్ అంతా అలాగే కామ్గా ఉండి నాకేం వస్తాయో అవన్నీ చేసి కామ్గా ఉన్నా. దెన్ నెక్స్ట్ ఐబీపీఎస్ పిఓలో డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి సో ఈ పేపర్ అంతా అయిపోయినాక డిస్క్రిప్టివ్ సెక్షన్కి వచ్చేసరికి మనం కీబోర్డ్లో టైప్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఆల్రెడీ కీబోర్డ్ చెక్ చేసుకున్నా కానీ అప్పుడు బాగానే ఉండే. డిస్క్రిప్టివ్ స్టార్ట్ అయ్యేసరికి అది 1-2 సార్లు కీ ప్రెస్ చేసినా అసలు రావట్లేదు. సో వాళ్ళని మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అక్కడ మేనేజ్మెంట్ని అడిగితే వాళ్ళు ఇంకో కీబోర్డ్ ఇచ్చారు. నా దరిద్రం అని చెప్పుకోవాలా ఏమని చెప్పుకోవాలో కానీ అది కూడా అట్లనే ఉండే. మళ్ళీ ఏం చెప్తాంలే దీంతోనే అడ్జస్ట్ అవుదామని అది 1-2 సార్లు క్లిక్ చేస్తూ చేయడం సరికి
అందులో చాలా టైం లాస్ అయింది నాది. అందులో ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది. సో లెటర్ రైటింగ్ ఫస్ట్ చేశాను నేను. లెటర్ రైటింగ్ మొత్తం కంప్లీట్ అయింది, కానీ ఎస్సేకి వచ్చేసరికి అంటే ఇంట్రొడక్షన్, మధ్యలో బాడీ, దాని తర్వాత కంక్లూజన్ చేయాలి కదా. సో ఇంట్రొడక్షన్, ఆ మధ్యలో ఇన్ఫర్మేషన్, దాని కంక్లూజన్ కొంచెమే రాసేసరికి టైం అయిపోయింది. సో అక్కడ కొన్ని మార్క్స్ తగ్గిపోయినాయి నాయి, లేకపోతే ఓవరాల్ ఇంకా ఎక్కువ అయ్యే వాటివేమో. సో అక్కడ కీబోర్డ్ పని చేయకపోయేసరికి ఐ స్టార్టెడ్ ప్యానికింగ్ అ లాట్. సో మీరు ఎగ్జామ్ ఎలా ఉన్నా ఎక్కువ ప్యానిక్ అవ్వద్దు, ఎందుకంటే డైరెక్ట్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడుతుంది కాబట్టి. సో అసలు ప్యానిక్ అవ్వద్దు. సో ఈ మిస్టేక్స్ అన్నీ నేను చేసా అన్నట్టు, ఆర్ఆర్బి పిఓ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్. సో ఈ మిస్టేక్స్ వల్ల మెయిన్స్ మార్క్స్ మీద ఎఫెక్ట్ పడ్డది. చూస్తే ఆర్ఆర్బి పిఓలో కట్ ఆఫ్కి 6 మార్క్స్ తగ్గినాయి, ఆర్ఆర్బి క్లర్క్లో 12 మార్క్స్, ఐబిపిఎస్ క్లర్క్లో 10 మార్క్స్, ఎస్బీఐ క్లర్క్లో 5 మార్క్స్. ఇలా నా మెయిన్స్ అన్నీ చూసుకుంటే 10 to 12 మార్క్స్ కట్ ఆఫ్ కన్నా తగ్గుతూనే ఉన్నాయి. సో ఈ మిస్టేక్స్ వల్ల ఈ 10 to 12 మార్క్స్ అనేటివి తగ్గుతున్నాయి అన్నట్టు. సో మీరు ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి ఏమేమి చేయాలో చూద్దాం. సో ఒక చిన్న టిప్స్ అన్నట్టు, అంటే నాకు వర్క్ అయినాయి, మీకు వర్క్ అవ్వాలని లేదు, కానీ జనరల్గా ఇలాంటివి మీరు చెయ్యొద్దు, చూడండి ఒకసారి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే కామ్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ఎగ్జామ్. మనం ఎగ్జామ్కి ముందు ఎంత కామ్ ఉంటామో దానికన్నా ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. మనము క్వశ్చన్ పేపర్ ఎలాగూ రాదు కాబట్టి ముందు కొంచెం కామ్గానే, ఎలాగైనా కామ్గా ఉండాలి అనుకునే ఉంటాం కాబట్టి సో కామ్గా ఉంటాం. కానీ టాస్క్ ఏంటంటే డ్యూరింగ్ ద ఎగ్జామ్ కూడా మనం కామ్గా ఉండాలి. ఇప్పుడు ఎగ్జామ్ అవుతూ ఉంటుంది కదా, ఒక సెక్షన్లో మనము అనుకున్న అటెంప్ట్స్ అవ్వలేదు. సో మళ్ళీ అప్పుడు టైం అయిపోయినాక వేరే సెక్షన్కి షిఫ్ట్ అవుతాం కదా, అప్పుడు అరే ఆ సెక్షన్లో తక్కువ అయినాయి అటెంప్ట్స్, ఎలా అని అదే సెకండ్ థాట్తో ఉంటే సెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నాతో ఎక్కువ అలా అవుతుంది, మీకు ఎవరికైనా అలా అవుతే అలా అస్సలు చేయకండి. ఏ సెక్షన్ది దానికి వదిలేయండి, సరేనా. మళ్ళీ నెక్స్ట్ టిప్ ఏంటంటే డోంట్ గో ఫర్ ది గెస్ వర్క్ ఇన్ జిఏ అండ్ ఇంగ్లీష్. మనము రీజనింగ్ క్వాంట్లో అక్యురసీ 100% ఉంటుంది. ఎలాగూ రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ వదిలేస్తే రీజనింగ్ క్వాంట్లో 100% అక్యురసీ ఉంటుంది. కానీ జిఏ ఇంగ్లీష్లో కూడా 80 to 90 అనుకోవాలి. సో జిఏలో ఏం చేస్తారంటే మనకు వచ్చినాయి మనం కాన్ఫిడెంట్తో పెట్టేస్తాం, కానీ అటెంప్ట్స్ ఒకవేళ అటెంప్ట్స్ తక్కువ అయినాయి అనుకో, అప్పుడు జిఏలో మినిమం 20 to 25 అటెంప్ట్స్ సేఫ్ అంటారు నార్మల్గా. 20 అవ్వలేదు, 15 అయినాయి అనుకున్న 15 అటెంప్ట్స్ అయ్యాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, అరే 15 అయినాయి కదా ఒక 20 చేసేద్దాం అనేసి గెస్ వర్క్ చేస్తాం. అస్సలు చేయకండి గెస్ వర్క్ చేస్తే ఇంకా మార్క్స్ నెగటివ్ అయిపోతాయి. సో గెస్ వర్క్ అస్సలు చేయకండి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్ఆర్బి పిఓలో లాస్ట్ ఇయర్ జిఏ సెక్షనల్ కట్ ఆఫ్ జస్ట్ 2 మార్క్స్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఆ లెవెల్ ఎలా ఉండేనో. సో మీరు అటెంప్ట్స్ తక్కువ అయినాయి కదా, అటెంప్ట్స్ పెంచడానికి గెస్ వర్క్ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే డోంట్ ప్రీ ప్లాన్ యువర్ అటెంప్ట్స్. అసలు అటెంప్ట్స్ని ప్రీ ప్లాన్ చేసి వెళ్ళకండి. అంటే ఇప్పుడు ఇన్ని అటెంప్ట్స్ ఉంటే సేఫ్ ఉంటాయని కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటారు కదా నార్మల్గా. క్లర్క్లో అయితే 140 ఉండాలి, పిఓలో అయితే 100+ ఉండాలి అనేది. సో మీరు అక్కడికి వెళ్ళినాక అరే ఈ అటెంప్ట్స్ ఎలాగైనా చేయాలి అనే ప్రెషర్లో ఉన్నాయి పేపర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా అటెంప్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. అప్పుడు మీరు తక్కువ అటెంప్ట్స్ అయితే వేరే అటెంప్ట్స్ కావాలనేసి అదే గెస్ వర్క్ చేయడం కానీ అది చేయడం కానీ చేస్తారు. సో అలా ప్రీ ప్లాన్డ్ అటెంప్ట్స్ కూడా అస్సలు చేయకండి. ఇదంతా ఎగ్జామ్ మొత్తం అయిపోయినాక ఒకవేళ అటెంప్ట్స్ లో అయినాక మీరు ఏం చేస్తారు, జనరల్గా మనకు సెల్ఫ్గా అనిపిస్తుంది కదా అటెంప్ట్స్ బాగా జరిగినాయి అది అని, అంటే మనం నార్మల్గానే ఉంటాం. ఒకవేళ అటెంప్ట్స్ లో అనిపిస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది అనలైసిస్ చూస్తాం. అనలైసిస్ చూడడం తప్పలేదు, చూడాలి. కాకపోతే అనలైసిస్ చూడడాక డిమోటివేట్ అయిపోతారు. ఎలా అంటే అరే ఇన్ని అటెంప్ట్స్ అయినాయి, క్వాలిఫై అవుతామో లేదో, ఇన్ని డేస్ కష్టపడింది చదివిందంతా వేస్ట్ అయిపోతుందేమో అని డిమోటివేట్ అయిపోతాం. సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది. అలాంటివన్నీ సెల్ఫ్ డౌట్ పేపర్ మీకు హార్డ్ వచ్చిందంటే అందరికీ హార్డే వచ్చినట్టు ఉంటుంది కదా. సో అసలు అటెంప్ట్స్తో అనలైసిస్ చూసి డిమోటివేట్ అవ్వకండి. నేను చెక్ చేసుకుంటే ప్రీవియస్ దాంట్లో నేను చేసిన మిస్టేక్స్ ఇవి.
ఏవంటే లో అటెంప్ట్స్తో చాలా డిమోటివేట్ ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఇప్పుడు ఒక 100 నేను ముందు ప్రీ ప్లాన్ అటెంప్ట్స్ చాలా ఎక్కువ బిలీవ్ చేసేదాన్ని ఫస్ట్. అంటే ఎవరైనా క్లర్క్లో ఇన్ని 140 ఉండాలి ఎలాగైనా, పియూలో 100 ఉండాలి ఎలాగైనా, అలాంటి ప్రీ ప్లాన్ అటెంప్ట్స్ అనేవి ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని దాని మీద. సో ఎలాగో లో అటెంప్ట్స్ అవుతే అప్పుడు మొత్తం మూడంతా ఆఫ్ అయిపోయేది, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్న మోటివేషన్ రాకపోయేది. దెన్ ప్యానికింగ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్, కొంచెం అటు ఇటు ఏదైనా ప్యానిక్ అయ్యేదాన్ని చాలా. అంటే కీబోర్డ్ పని చేయకపోయినా, మౌస్ పని చేయకపోయినా, అది దాన్ని సొల్యూషన్ వెతకాలని అయ్యో అయిపోయింది అని దాంట్లో ప్యానిక్ అయ్యేదాన్ని. దెన్ ఇది సేమ్ ఆర్ఆర్బిపిఓ క్లర్క్లో నాకు ఇది జరిగింది. 1 సెక్షన్ డజంట్ గో వెల్, ఇట్ అఫెక్ట్స్ ద నెక్స్ట్ సెక్షన్. సేమ్ రీజనింగ్ అవ్వకపోతే దాని ఎఫెక్ట్ ఇంగ్లీష్ మీద, క్వాంటమ్ మీద ఇట్లా వాడడం అదయ్యేది నాతో. వాంటింగ్ టు స్కోర్ హై మార్క్స్ ఇన్ యువర్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనకు అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, ఒక్కొక్కరికి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటుంది. నేను రీజనింగ్ కొంచెం స్ట్రాంగ్ సబ్జెక్ట్ అని నేను ఫీల్ అయ్యేదాన్ని. సో ఇక్కడ 20 ఎలాగైనా రీజనింగ్లో 40 క్వశ్చన్స్కి 35 ప్లేస్ చేయాలి, నా స్ట్రాంగ్ సబ్జెక్ట్ కదా, దీంట్లో ఎక్కువ స్కోర్ చేస్తే క్వాంట్లో కంపన్సేట్ అవుతుంది అనేసి అలా అనుకునేదాన్ని. సో ఒకవేళ ఒక్కొక్కసారి పేపర్ ఎలా వస్తుందో మనకు తెలియదు కదా, వాడు రీజనింగ్ ఈజీ హార్డ్ ఇచ్చేసి క్వాంట్ ఈజీ చేశాడు అనుకోండి, ఇక్కడ కన్నా ఇక్కడ అటెంప్ట్స్ ఎక్కువ అవుతాయి కదా, అరే క్వాంట్ ఇలాగైనా హార్డే వస్తుంది అనేసి అక్కడ 25 ప్లస్ వేరే అందరూ ఈజీగా అటెంప్ట్ చేసి మనము 20 అటెంప్ట్ చేస్తే మన ఓవరాల్ మార్క్స్ తగ్గుతాయి కదా. సో అలా హై రీజనింగ్లోనే ఎక్కువ చేయాలి, క్వాంట్లోనే ఎక్కువ చేయాలి అనేసి అది అనుకోకండి. నేను చేసిన మిస్టేక్స్ ఇవి. సో ఇవన్నీ ఈ మిస్టేక్స్ నావి. మీరు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు డైలీ మార్క్స్ అయినా ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, ఇవి అప్లై చేయండి. అంటే ఇప్పుడు మీరు సేమ్ ఎగ్జామ్ 2 hours ఎగ్జామ్ కదా, 2 hours మాక్లో సేమ్ ఎగ్జామ్లో ఎలా కూర్చుంటారో అలానే 2 hours కూర్చోండి. మధ్యలో లేస్తూ అది చేస్తూ అలా చేయకండి. 2 hours ప్రాపర్గా సేమ్ ఎగ్జామ్ హాల్లో ఎలా కూర్చుంటామో అలా చేయండి. కామ్గా ఉండండి. మీరు ఎలా పేపర్ అటెంప్ట్ చేస్తున్నారో అలానే కాన్సన్ట్రేట్తో ఇవ్వండి. మీకు అప్పుడు అర్థమవుతుంది మీ అటెంప్ట్స్ ఏంటి, మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ గ్రిప్ రావాలి అనేసి. సో ఇదండి నా ప్రీవియస్ మిస్టేక్స్, నేనేమేం చేశాను, దాన్ని ఎలా ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాను. మీరు నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చేస్తూ ఉంటే అవి అవాయిడ్ చేయండి కంప్లీట్గా. మెయిన్స్ పేపర్లో అన్నీ చేయడం అంటే ఇప్పుడు ఆర్ఆర్బిపిఓనే తీసుకుంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ సెక్షన్లో 40కి 40 క్వశ్చన్స్ రీజనింగ్ అయినా క్వాంట్లో అయినా అన్నీ చేయడానికి ఉండదు. సో స్కిప్ ఆప్షన్ మనం యూజ్ చేయాలి. సో అన్నీ చేస్తూ ఉండొద్దు, మీకు స్కిప్ ఎలా చేయాలో తెలియాలి అని అందరు అంటుంటారు కదా, కానీ స్కిప్ ఏం చేయాలి మనకి ఎలా తెలుస్తుంది అంటే చదవగానే క్వశ్చన్ లెంత్ బట్టి చూడాలా. అంటే లెంతీగా క్వశ్చన్ వస్తే స్కిప్ చేయాలా, అలా అని షార్ట్గా క్వశ్చన్ వస్తే దాన్ని ట్రై చేస్తూనే ఉండాలా, ఇలాంటివి ఉంటాయి. సో ఒకసారి ఏమవుతుందంటే క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉన్నా అది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అంటే ఒక పజిల్లో తీసుకుంటే దాంట్లో క్లూజ్ ఎక్కువ వస్తే ఒక 1-2 టైమ్స్కే అది సాల్వ్ అయిపోతుంది. ఒకసారి చిన్న బ్లడ్ రిలేషన్లు ఎక్కువ అవుతుంది, ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చిన అది ట్రిక్కీగా ఉండొచ్చు, ఎక్కువ టైం కన్జ్యూమ్ అవ్వచ్చు. సో మీరు క్వశ్చన్ లెంత్ని బట్టి స్కిప్ చేయకండి. క్వశ్చన్ లెంతీగా ఉంటే ఒకసారి చదవండి. సో కొంచెం ఇక్కడ మీ రీడింగ్ ఫాస్ట్ ఉండాలి. సో మీరు చదువుతుంటే మీకు ఆల్రెడీ చేసిన క్వశ్చన్ టైప్ అనిపిస్తే చేయండి, లేకపోతే స్కిప్ చేసి మళ్ళీ వేరే దానికి వెళ్ళండి. కానీ అదే జస్ట్ క్వశ్చన్ లెంత్ని చూసి స్కిప్ చేయకండి, ఎందుకంటే లెంత్ ఉన్నవి ఈజీగా ఉండొచ్చు, షార్ట్ ఉన్నవి ట్రిక్కీగా ఉండొచ్చు. సో దీన్ని కొంచెం గమనించండి. సో ఈ వీడియోలో ఇన్ని డిస్కస్ చేసాం కదా, మీరు ప్రజెంట్ ఏ మిస్టేక్స్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, మీకు ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. All the best for the upcoming exams. I hope you love this video. Bye bye.